మరణాత విశ్వాస సమాజం ద్వారా మరణాత మేల్కొల్పు అనే టీవీ కార్యక్రమానికి విశేషణ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగ వ్యాపారాలను, మరి మీ పిల్ల పాపలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానపు ఈ సందేశమును వినటానికి కూడి వచ్చిన మీకు, మీ కుటుంబాలకు క్షేమము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ దినమున తాన యొక్క మరి శిష్యులైనటువంటి శిష్యుల్లో ఇద్దరు మరి బయలుదేరి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి ఆ యొక్క ఆలోచన చేస్తూ మరి వారు బయలుదేరి వెళుతూ ఉన్నట్లుగా ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే ఏమని వ్రాయబడింది అని మనం గమనించినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకనితో ఒకడు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే ఆ దినమందే, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచిన ఆ దినమందే మరి ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్నటువంటి ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వారు వెళుతూ ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటూ ఉన్నారని చెప్పి మనం చూసాం. యెరూషలేమునకు ఆమడ దూరము అంటే మరి 11 కిలోమీటర్లు ఉంటుంది అని, ఎమ్మాయి గ్రామం 11 కిలోమీటర్లు ఉంటుందని, అంటే మనము నడవదగినంత దూరంలోనే ఉంది అని మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు వారితో కూడా నడవటానికి ఎంత ఇష్టపడ్డారో చూడండి. అంటే ఆ ఇద్దరూ కూడా మాట్లాడుకునేది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, తర్వాత వాళ్ళు చెప్పారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే అని చెప్పి వారు చెప్తూ వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ మాటలు మరి వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ జరిగినటువంటి సందర్భాలను మాట్లాడుకుంటూ వారు వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువు మరి స్వయంగా వారి మధ్యకు వచ్చి వారితో కూడా సంభాషిస్తున్నట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మన నడక అనేది యేసుక్రీస్తు ప్రభుతో ప్రారంభించినటువంటి మన నడక, ఆయనతోనే చివరి వరకు కూడా మనం నడవాలని, మనం మరలా అటు ఇటు మరి తిరగకూడదని ఆనాడు మరి యెహోషువతో కూడా మరి ఆనాడు మోషే చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. దేవుడు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉన్నాను అని దేవుడు మరి యెహోషువకు చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన నడక ఎవరితో నడవాలి అంటే దేవునితోనే నడవాలి, దేవుని మార్గంలోనే నడవాలి, దేవుని చిత్తాన్ని బట్టే నడవాలి,
దేవుని సంకల్పాన్ని బట్టే మనం నడవాలి. ఆయనతోనే మనం సంభాషణ చేయాలి. ఆయన ఆలోచనలే మనం తీసుకోవాలి. ఆయన దగ్గరే మనము మరి విషయాలు తెలుసుకోవాలి తప్ప లోకానుసారముగా మనం ప్రవర్తించకూడదు. లోక సంబంధమైన మాటలు మనం మాట్లాడకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం జీవించినట్లయితే మనకు ఎంతో సంతోషము, ఆనందము ఉంటుంది. మరి ఆ విధంగా శిష్యులు మరి నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువే వారితో వచ్చి వారితో కూడా నడిచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం దేవునితో కూడా మనం నడిచేటువంటి నడక, ఆ నడకను యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం జీవిస్తున్న ఆ నడకను చివరి వరకు కూడా నడిచే వారంగా మనం ఉండాలని మరి దైవలేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, అలాగ నడవాలంటే ఏం చేయాలి? మరి ఇద్దరు మనుషులు కలిసి నడవాలి అంటే, ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకోవాలంటే, ఇద్దరు మనసులు ఒకటైనప్పుడే వారు కలిసి నడవగలరు, వారు కలిసి మాట్లాడగలరు, వాళ్ళు కలిసి పని చేయగలరు. ఏదైనా చేయాలంటే ఇద్దరు కలిసి నడిచినప్పుడు మాత్రమే ఆ కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. అందుకనే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా, లేక సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అని చెప్పి ఆ ప్రవక్త వ్రాస్తూ వచ్చాడు. కాబట్టి సమ్మతించకుండా ఆ ఆలోచన చేయకుండా మరిద్దరు మనసులు ఏకము కాకుండా వాళ్ళు నడవలేరు. అయితే మనం దేవునితో కూడా మన మనసు, మనతో కూడా దేవుని మనసు కలిసినప్పుడే మనము దేవునితో కూడా ప్రయాణము చేయగలుగుతామన్నమాట. గమనించారా? చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి 24వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ మనకు హానోకు అనేటువంటి ఒక భక్తుడు కనపడతాడు. హానోకు 65 సంవత్సరాలు జీవించి మరి మెతుషెల అనేటువంటి ఒక కుమారుని కన్నాడు. ఆ తరువాత ఆయన 300 సంవత్సరాలు మరి దేవునితోనే నడుస్తూ భక్తిలోనే నిలుస్తూ మరి మరలా కుటుంబంతోనే సంసారం చేసుకుంటూ మరి కుటుంబాన్ని కూడా చూసుకుంటూ మరి కుమారులను కంటూనే దేవునితోనే నడక మరి నడిచినట్లుగా మనం చూస్తాం. మరి ఆ విధంగా నడుస్తూ మరి దేవునితో కూడా మరి వెళ్ళిపోయినట్లుగా మనం దైవలేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి ప్రారంభించబడినటువంటి నడక, మరి దేవునితోనే నడుస్తున్నటువంటి ఆ నడక, మరి చూడండి ఆ చివరికి ఆయన దేవునితో కూడా మరి ఆయనతో కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి భూమి మీద మరణము నొందకుండా మరి ఆ దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన వారిలో మనం ఇద్దరిని చూస్తున్నాం. ఒకరు హానోకు, 2 ఏలియా గారు. దేవునికి స్తోత్రం. చూశారా? మరి ఆ విధంగా ఆయన దేవునితో కూడా నడిచి ఆ విధంగా మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుని కొరకు భూమి మీద అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండగానే మరి ఏలియాకు దేవుడు అగ్నిరథాన్ని పంపిస్తే ఆ అగ్నిరథం మీద ఏలియా గారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం భక్తిలో ఎక్కడా కూడా మరి వెనకడుగు వేయకూడదు, వెనుదిరిగి చూడకూడదు. మరి మనకు అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ భూలోకంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని బట్టి మనం ఆగిపోకుండా మరి దేవునితో కూడా నడిచే వారంగా మనం ఉన్నట్లు మనం చూసుకోవాలి. చూశారా?
అందుకనే ఇక్కడ మనం గమనిస్తే హానోకు దేవునితో కూడా నడిచాడు. శిష్యులు యేసు ప్రభుతో కూడా నడిచినట్లుగా మరి హానోకు దేవునితో కూడా నడిచి ఆయన దేవునితో కూడా వెళ్ళిపోయాడు. మరి ఏలియా మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ మరి భూలోకంలో నుండి అగ్నిరథం మీద దేవుని దగ్గరకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున మరి ఇంకా అనేక మంది భక్తుల్ని మనం చూస్తే మరి ఆదికాండములో 6వ అధ్యాయంలో మరి నోవహు అనేటువంటి ఒక నీతిపరుడు దేవునితో కూడా నడిచినవాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. నోవహు అనేటువంటి ఒక నీతిపరుడు దేవునితో కూడా నడిచాడు. మరి ఆయన తన తరములో నీతిమంతుడు నిందారహితుడిగా ఉన్నాడని, దేవుని వలన కృప పొందినవాడిగా ఉన్నాడని మరి దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి తన తరములో మరి ఆయనే నీతిపరుడు నిందారహితుడు మరి దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు గనుక ఆయనతోనే దేవుడు మరి ఓడను కట్టించారు, మరి సువార్తను ప్రకటింపజేశారు. మరి ఆ కుటుంబం అంతా కూడా ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. మరి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, మరి నిందారహితుడిగా ఉన్నాడు, దేవుని వలన కృప పొందినవాడిగా ఉన్నాడు. మరి ఇంత మంచి భక్తిపరుడైనటువంటి ఆ నోవహు తరువాత మరి జలప్రళయం తర్వాత ఆయన మరి భూమి మీద వ్యవసాయం చేయటం ప్రారంభించాడు. వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత మరి ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో మరి ద్రాక్ష రసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడిగా ఉండెను అనే మాటను 9వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నుంచి మనం చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భక్తి చేస్తున్నంత కాలము కూడా మనలోనికి ఏ విధమైనటువంటి వ్యసనము అనేది రానివ్వకుండా మనం చూసుకోవాలి. ఆ వ్యసనము మన జీవితంలోనికి అడుగు పెట్టిందా అంటే ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమైందని చెప్పి మనం గమనించాలి. కనుకనే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు ఎంతో దేవుని వలన కృప పొందినవాడని, నీతిమంతుడని, నిందారహితుడని, మరి దేవునితో కూడా నడిచినవాడని మనం చూస్తూ వచ్చాం. అలాగే ఓడ కట్టారు, జలప్రళయములో తన కుటుంబాన్ని రక్షించుకుని కాపాడుకున్నారు. తర్వాత కాలములో చూస్తే ఆయన మరి వ్యవసాయం చేస్తూ మరి ద్రాక్ష తోటలు వేసి ద్రాక్షారసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడి ఉన్నప్పుడు మరి తన కుమారుడు కనానుకు తండ్రి అయినటువంటి వాడు మరి వచ్చి తండ్రి వస్త్రహీనుడిగా ఉండుట చూసి తన సహోదరులతో చెప్పారని, సహోదరులు వెనుకగా వెళ్ళి వస్త్రాన్ని కప్పి వచ్చినట్లు మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి నోవహు ఆ మత్తు నుంచి విడుదల పొందిన తరువాత మరి ఈ సంగతంతా తెలుసుకున్నవాడై మరి ఆ కుమారుణ్ణి శపించినట్లుగా మనం దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అని చెప్పి కుమారుణ్ణి శపించాడు. కారణం చూశారా, నడక ప్రయాణము ఎంతో మంచివాడని పేరు పొందాడు, ఎంతో దేవుని చేత కృప పొందాడు, మరి వాడను కట్టించాడు. ఇంత మంచి మరి నీతిపరుడైనటువంటి నోవహు చూశారండి, మరి మత్తుడై ద్రాక్షరసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడై ఉండగా మరి కుమారుడు చూసి తన సహోదరులకు చెప్పినందున మరి కుమారుణ్ణి శపించినటువంటి తండ్రిగా మారిపోయాడు. చూశారా, దేవునితో ఒక వ్యక్తి నడకను ప్రారంభించినప్పుడు మరి ఆ నడక ద్వారానే మరి జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఎవరిని కూడా
శపించేటువంటి మనసు ఉండదు. క్షమించే మనసు ఉంటుంది కానీ శపించే మనసు ఉండదు. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నడక ఆగిపోయింది. అందుకనే ఇక తన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి అన్నమాట. అందుకనే మీరు గమనించండి, మన నడక దేవునితో ప్రారంభించినటువంటి మన నడక మరి దేవుని దగ్గరకు చివరి వరకు, మన జీవిత యాత్ర ముగిసేంత వరకు కూడా మనం ఏ విధమైనటువంటి తప్పుదారికి మనం మళ్ళుకోకుండా, మొట్టమొదటిలో ఎలాంటి మంచి ఉత్సాహము ఆసక్తిని కలిగి దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నామో అలాంటి ఆసక్తితోనే చివరి వరకు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటూ మనలను మనం పవిత్రంగా భక్తిలో కాపాడుకుంటూ, అలాగునే మరి మన బిడ్డలను కూడా దేవుని సన్నిధిలోకి నడిపించుకుంటూ చివరి వరకు కూడా మనకున్న విశ్వాసము, నమ్మకత్వాన్ని, దేవుని పట్ల భయభక్తులు మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనతో పాటు మన పిల్లలు కూడా ఆ భక్తిని అనుసరించి వారు జీవించేవారిగా ఉంటారు. మన మధ్యలో ఎక్కడైనా మన నడక, దేవునితో నడవలసిన నడక ఆగిపోయామంటే పిల్లలు కూడా దారి తప్పిపోతారు. కనుక అటువంటి పరిస్థితులకు రాకుండా మనం దేవునితో కూడా నడిచే వారంగా మనం ఉండాలని మరి లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, అబ్రాహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూసారా, అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలండి? 99 సంవత్సరాలని చెప్పి రాయబడి ఉంది. 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. ఎక్కడ నడవాలండి? దేవుని సన్నిధిలో నడుచుచు. అబ్రహాముకి చక్కని అలవాటు ఉందండి. దేవుని సన్నిధిలో నడిచే అలవాటు ఉంది. దేవుని సన్నిధిని నిలిచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివినట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాట చూస్తే, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. చూసారా, గమనించారా? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడని, అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచేవాడని, అబ్రహాము తన జీవితాన్ని మరి దేవుని సన్నిధిలో నిందారహితుడిగా తన జీవితాన్ని మరి కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా మరి ఆయన నడుచుకుంటూ వచ్చాడు గనుక మరి దేవుడు అంటాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. చూశారా, మరి మాటలు ఎందుకు చెప్పారు అంటే, నా సన్నిధిలో నీవు నడుస్తూ నిందారహితుడిగా ఉండు. దేవునితో కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుతో కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం యథార్థంగా, నమ్మకంగా, నిందారహితులుగా మనం జీవించినట్లయితే అబ్రహాము సంతానాన్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారో ఆ రీతిగానే మనలను, మన కుటుంబాలను, మన సంతానమును కూడా, దేవుడు మనకిచ్చిన సంఘాలను కూడా ఆయన ఆశీర్వదిస్తూ వస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మరి చూడండి, దేవునితో కూడా నడుస్తూ
జీవితాన్ని మన యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ స్థలములో మనం ఉన్నప్పటికీ మనతోనే దేవుని సన్నిధి ఉన్నట్లుగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి అబ్రహాము వలె దేవునితో కూడా నడిచే వారంగా మనం ఉండాలి. ఆయన 18వ అధ్యాయంలోనే మరి దేవునితో కూడా నడిచినట్లుగా అబ్రహాము నడిచినట్లుగా మనం చూస్తాం. ఆయన దేవుని సన్నిధిలో మరి నడుస్తూనే మరి దేవుని సన్నిధిలో మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి బ్రతుములాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఆ పట్టణాన్ని గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ దేవుణ్ణి సాగనంపుతూనే దేవునితో కూడా నడిచినట్లుగా మనం ఆ దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చివరికి 40-50 మందిని మరి 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడవా అని చెప్పి బ్రతుములాడుతూ 45 మంది నుంచి 40 మంది, 40 మంది నుంచి 30 మంది, 30 మంది నుంచి 20 మంది, 20 మంది దగ్గర నుంచి మళ్ళీ 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడవని దేవునితో కూడా నడుస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి బ్రతుకులాడుకుంటూనే ఉన్నాడు. ఆ పట్టణాల గురించి, ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. చివరికి 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి నాశనము చేయక కాపాడమని చెప్పి మరి ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటే దేవుడు కూడా మాట ఇచ్చాడు. ఏమని? 10 మంది ఉంటే ఆ పట్టణంలో ఆ 10 మందిని బట్టి నాశనము చేయక కాపాడుతానని చెప్పి దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. ఆ తరువాత 33వ వచనంలో మనం చదివితే, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట సాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూసారా? అంటే దేవుడికి అబ్రహాముకి ఎంత సహవాసం ఉంది, ఎంత సాన్నిహిత్యం, ఎంత దగ్గర సంబంధం. మరి దేవుడితో దేవుడంతా మరి ఆ గొప్ప మరి వ్యక్తితో మరి ఆ అబ్రహాము నడవటం అంటే అది సాధారణమైన విషయమా చెప్పండి? మరి ఆ విధమైన మంచి స్నేహాన్ని దేవునితో కలిగి ఉన్నాడు అబ్రహాము. అందుకనే అబ్రహాము దేవుని స్నేహితుడు అనే పేరు కూడా మరి వచ్చింది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో కూడా నడిచే వారంగాను, దేవునితో కూడా జీవిస్తున్నటువంటి వారంగాను, మనం ఆయనతో కూడా నడిచే వారంగాను మనం ఉన్నట్లయితే మనం ఏది అడిగినా ఆయన మనకు చేస్తారు. మరి అబ్రహాము విజ్ఞాపనను బట్టే మరి సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది లేకపోయినా అక్కడ ఉన్నటువంటి లోతును, తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును, లోతు యొక్క భార్యను, తన పిల్లల్ని కూడా ఆ నాశనం అయిపోతున్నటువంటి ఆ పట్టణములో నుంచి బయటకు తీసుకొచ్చి దేవుడు వారిని తప్పించి రక్షించినట్లుగా చూస్తున్నాం. ఎందుకయ్యా ఇలా జరిగింది అంటే అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపనను బట్టి వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మనం దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునితో నడిచేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు ఏ ప్రార్థన చేసినా, ఏ విజ్ఞాపన చేసినా దేవుడు ఆలకించి దాని ప్రకారము మరి చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడనమాట. చూడండి, మరి ఆదికాండము 48వ అధ్యాయము మరి 15-16 వచనాలు మనం చదివినట్లయితే, ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే, అక్కడ యాకోబు తన మనవళ్లను దీవిస్తూ ఉన్నాడు. ఏమని దీవిస్తున్నాడు అంటే, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. చూడండి, ఈ మాటను మనం గమనిస్తే యోసేపు అంటాడు, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, ఇదిగో ఆ మాటలు చూస్తే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు
ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని ఆ మనవళ్లను ఆశీర్వదించినటువంటి సందర్భం చూస్తాం. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాకని వారిని దీవించారు. 20వ వచనం, ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఆ ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించుదురు. అలాగున అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుంచెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో పితరులు నడిచారు. అబ్రహాము ఇస్సాకు మరి దేవుని సన్నిధిలో నడిచారు కనుక వారిని బట్టి దేవుడు తన తర్వాత వచ్చేటువంటి తరాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా దైవ సన్నిధికి వచ్చినటువంటి మిమ్మల్ని బట్టి మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మేము దేవుని సన్నిధిలోనికి వచ్చి నిందారహితులుగా దేవునితో కూడా నడిచే వారంగా మేము ఉన్నప్పుడు దేవుడు మమ్మలను మా పిల్లలను ఆశీర్వదిస్తాడు. అలాగనే మీరు దేవుని కొరకు జీవించేవారిగా దేవుని సన్నిధిలో నడిచేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మనకి ఇచ్చిన ఆశీర్వాదం మన మీద నుంచి మన పిల్లలకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునితో కూడా నడవటం మధ్యలో ఆపివేయకండి సుమా. దేవుని సన్నిధిలో చివరి వరకు నడుస్తూనే ఉండండి. చూడండి, అమ్మాయి మార్గంలో యేసు ప్రభుతో కూడా నడిచిన శిష్యులు ఇంకా ముందుకు వెళ్తున్నాడేమో అని చెప్పి ప్రభుని తన ఇంట్లోకి రమ్మని బ్రతిమలాడినప్పుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడినని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం. ప్రభువుని మన ఇంట్లో చేర్చుకోవాలి, మనం ప్రభుతో నడవాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనలను మన కుటుంబాలను చివరి వరకు కూడా దీవించి దీవెనకరమైన మార్గములో ఆయన మిమ్ములను మీ కుటుంబాలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను బలపరచండి. మరి మాటలు వింటున్న నీ ప్రజలు నీతోనే నడుచుటకు ఇష్టపడేవారుగా అందరినీ కూడా సమకూర్చండి, సమస్తమును కూడా మేలుకరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు.